టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీఆర్ఎస్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఉనికి కోసమే బీఆర్ఎస్ దీక్షా దివస్ అంటోందని మండిపడ్డారు. సెంటిమెంట్ కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీక్షా దివస్ కి సిద్ధమయ్యారంటూ విమర్శించారు. కేసీఆర్ దీక్ష పేరిట నాటకమాడి 8 రోజుల్లో విరమణ చేశారని, దీక్ష సమయంలో కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకున్నారని ఆరోపించారు. ఉద్యమంలో కేసీఆర్ ఒక పాత్ర మాత్రమే అన్నారు. యువకుల బలిదానాలతోనే తెలంగాణ వచ్చిందని, సోనియా దయ లేకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా అంటూ ప్రశ్నించారు. వాళ్ళు గొప్పగా చెప్పుకొని దీక్షా దివస్ పేరిట మళ్ళీ సెంటిమెంట్ ని రాజేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నేను ముందుకు రావడం జరిగింది. కాదా అదర్వైజ్ ఇది ఎప్పుడు 2009లో ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఏ రకంగా దీక్ష జరిగింది, కేసీఆర్ గారు దీక్ష చేశారు, పొలి నోట్లో తల పెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 8 రోజుల్లో దీక్ష విరమణ చేశారు, పలాయనం చిత్తగించారు. ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, యువకులు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డలకు ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. ఇంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటో, బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏంటో తెలుసుకోవాలి. రకరకాల ఫ్లూయిడ్స్ తీసుకొని కాస్త 8 రోజులు ఫ్లూయిడ్స్ మీద దీక్ష చేసినారు. 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఎవరు చచ్చిండ్రు? కేసీఆర్. ఏ బిడ్డలు చచ్చిండ్రు? కేసీఆర్ కుటుంబంలో గాని, చుట్టూ పరిసర దూర బంధువుల్లో గాని ఎవరన్నా చనిపోయినరా? తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, మేనలుడు ఒక దిక్కు, సడ్డకుని కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, చుట్టాలు ఒక దిక్కు, తాబేదారులుగా ఉన్నటువంటి ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యే ఒక దిక్కు. ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంత తెలంగాణ దోపిడీ గురి చేసి 7.5 లక్షల అప్పు చేసి పలాయనం చిత్తగించేలా ఫామ్ హౌస్ కి పరిమితమైతే మళ్ళేదో దీక్షల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. గుర్తుపెట్టుకోండి. 2003 అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా తిరస్కరించినారో, పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా 0 సీట్లు ఇచ్చినారో